హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు అందరు కూడాను. మ్యూజిక్ ఆపేద్దాం. రీసెంట్గా దుబాయ్ ఇది ట్రావెల్ పైన కొన్ని కండిషన్ తీసుకొచ్చింది అనమాట. ట్రావెల్ పైన కూడా కొన్ని రెగ్యులేషన్ తీసుకొచ్చింది. నేను దానిపైన విడిచేద్దాం అనుకున్నా, బట్ లేదు. అలా వెళ్తూ మాట్లాడుకుందాం అని చెప్పేసి చేస్తుంది. కెమెరా చూసారు ఎదాగానే, ఇది ట్రాఫిక్ కెమెరా అనమాట. ఏంటంటేను డేట్ అయితే సరిగ్గా గుర్తులేదు. 2 వీక్స్ 1 మంత్ అవుతుందన్నమాట. ట్రావెల్గా విజిట్ వీసా పైన కొత్త రూల్స్ అనేది తీసుకొచ్చింది. ఏంటంటేను రిటర్న్ టికెట్, తర్వాతను సేవింగ్ మనీ అంటారు కదా, షో మనీ అంటారు నార్మల్గా. ఆ షో మనీ దాటిపైన కూడాను ఒక కొత్త రెగ్యులేషన్ తీసుకొచ్చింది. ఇంతకు ముందు కూడా ఇలాంటివి ఉండే, బట్ ఏంటంటే పెద్దగా పట్టించుకునే వాళ్ళు కాదు. పోతేను మే నెల నుండి అయితేను ఇదైతే స్ట్రిక్ట్గా చూస్తున్నారు అనమాట. ముఖ్యంగా ఎయిర్లైన్స్ వాళ్ళు ఆపేస్తున్నారు. ఇమిగ్రేషన్ తర్వాత విషయం, ముందైతే ఎయిర్లైన్స్ వాళ్ళు ఆపుతున్నారు అనమాట. అది ఏంటంటే దీనికోసం ట్రావెల్ అడ్వైజరీ ఏంటంటేను విజిట్ వీసాకి వచ్చేవాళ్ళు ఏంటంటే ఇది రిటర్న్ టికెట్ ఏంటంటే ఒకే ట్రావెల్ ఏజెన్సీ నుండి ఏదైతే ఎయిర్లైన్స్ ఉందో అదే ఎయిర్లైన్స్ నుండి ఇన్ అండ్ అవుట్ అంటే ఎంట్రీ అండ్ ఎగ్జిట్ రెండు కూడాను ఒకే ఎయిర్లైన్స్ నుండి తీసుకోవాలని చెప్పేసి ఒక గైడ్ లైన్స్ ఇచ్చారనమాట. అదేవిధంగా ఇంత షో మనీ అనమాట. మీరు ఇక్కడ రావాలనుకుంటే మీరు ఇక్కడ ఉండాలి కదా, ఇక్కడ ఉండాలనుకుంటే మీకు కొంత ఖర్చులు ఉంటాయి. ఆ ఖర్చుల కోసమని మీరు ఏ రకంగా ఖర్చులు చూపిస్తారు అనే దానిపైన కూడాను ఒక ఇది గైడ్ లైన్స్ ఉందన్నమాట. అది స్టార్టింగ్ నుండే ఉంది, పోతే ఇప్పుడైతే అడుగుతున్నారు. ఏంటంటే మీకు 5,000 దిర్హమ్స్ మీరు ఉన్న అమౌంట్, మీరు ఎన్ని రోజులు ఉంటున్నారు అనే దాన్ని బట్టి ఉంటుందన్నమాట. మినిమం 3,000 to 5,000 దిర్హమ్స్ అనేది చూపించాల్సి ఉంటుంది. అంత అమౌంట్ అనేది మీరు ఇండియా యాజ్ పర్ ఇండియన్ లా ఏంటంటే మీరు 7,000 ఇండియన్ రూపీస్ మాత్రమే ఫారెన్ ఇది మీన్స్ ఇండియన్ కరెన్సీ మీరు బయటికి తీసుకురాగలరు. అంతకంటే ఎక్కువగా కరెన్సీ అనేది మీరు బయటికి తీసుకురాలన్నమాట. సో అలాంటప్పుడు మీరు ఎక్స్చేంజ్లో మార్చుకోవాల్సి ఉంటుంది ఇంత డబ్బులన్నీ కూడాను. అలా కాకుండాను ఇంకో రకంగా కూడా చేయవచ్చు. మీరేంటంటే కొంతగా ఎలాంటి క్రెడిట్ కార్డులు కానీ డెబిట్ కార్డులు కానీ చూపించి ఇట్లా అమౌంట్ ఉంది, వాడైతే ఇమిగ్రేషన్, నాకు తెలిసి ఇమిగ్రేషన్ వాడు అక్కడ మీ అకౌంట్లో ఎంత ఉంది అని చెక్ చేస్తాడో నేనైతే అనుకోను. ఇదిగో నా దగ్గర ఈ క్రెడిట్ కార్డులో ఎంతో కొంత అమౌంట్ పెట్టేసుకుని ఒక 1,000 దిర్హమ్స్కి ఎంత మార్చేసుకుని మిగతాదంతా కూడాను మిగతా అమౌంట్ అనేది క్రెడిట్ కార్డులో ఉంది, నేను క్రెడిట్ కార్డు వాడతాను, లేకపోతే డెబిట్ కార్డు వాడతాను, ఇంటర్నేషనల్ డెబిట్ కార్డు అని చెప్పేసి ఆ రకంగా కూడా మీరు చెప్పొచ్చు. మూడోది వచ్చి మీరు ఇది అకామిడేషన్, మీరు ఎక్కడ ఉంటారు అనేది కూడాను వాళ్ళకి చూపించాల్సి ఉంటుంది అనమాట. అడ్రస్, ఏ హోటల్ అనుకుంటే హోటల్ బుకింగ్, మీరు ఎన్ని రోజులు చెప్తే అన్ని రోజులకు హోటల్ బుకింగ్ అనేది వాళ్ళు చూపించాల్సి ఉంటుంది. లేదు అనుకుంటే మీరు రిలేటివ్స్ ఎవరైతే ఉంటారో రిలేటివ్స్ వాళ్ళ ఎమిరేట్ ఐడి ఉంటుంది. మనకి ఎలాగైతే ఆధార్ కార్డు ఉంటుందో, ఇక్కడ ప్రతి ఎవరికైతే వర్క్ వీసా ఉందో, ఇక్కడ పనిచేయడానికి ఎవరైతే వీసా ఉందో వాళ్ళందరికీ కూడాను ఎమిరేట్ ఐడి అనేది ఉంటుందన్నమాట. ఎమిరేట్ ఐడి ప్లస్ వాళ్ళ యొక్క టెనెన్సీ కాంట్రాక్ట్, హౌస్కి టెనెన్సీ కాంట్రాక్ట్ ఉంటుంది. ఆ టెనెన్సీ కాంట్రాక్ట్ అనేది మీరు అటాచ్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నమాట కొత్త రెగ్యులేషన్స్ అన్నీ కూడాను. దాదాపు ఇందులోనైతే ఎయిర్లైన్స్ వాడు ముందు ఆపేస్తున్నాడు. చెక్ ఇన్ కూడా చేయట్లేదు. అక్కడ ఇమిగ్రేషన్ చేస్తాడా లేదా, విడిచిపెడతాడా లేదా చూస్తాడా అనే విషయం తెలియదు. కానీ వీడైతే ముందు ఇదైతే మీన్స్ ట్రావెల్ ఏజెన్సీ వాడు ఎవరైతే ఉన్నారో ఎయిర్లైన్స్ గ్రౌండ్ స్టాఫే ముందు ఆపేస్తున్నారు అనమాట. ఇది ప్రాబ్లం వస్తుంది. సో దీనికి తగ్గట్టు మీరు ప్లాన్ చేసేసుకోండి. నేనైతే ముర్బాలో ఉంటానన్నమాట. ముర్బా నుండి బయలుదేరి వెళ్తున్నా. చాయ్ కూడా తీసుకున్నా. వీళ్ళు ఎప్పటికప్పుడు గైడ్ లైన్స్ మారుస్తూనే ఉన్నారన్నమాట. వీసాల పైన, తర్వాత వీటిపైన అన్నిటిపైన కూడా గైడ్ లైన్స్ మారుస్తూనే ఉన్నారు ఈ రకంగా. ఇది చాలామంది ఏంటంటే దీనిలో విషయంలో కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఈ సో మనీ విషయంలోనే ఇంతకుముందు అయితే ఇది ఉండేది. ఇది ఇంతకుముందు కూడా ఈ సిస్టమ్ అనేది ఉంది. మన దగ్గర కూడా బోల్డ్ చట్టాలు ఉన్నాయి కానీ పట్టించుకోరు కదా. అలాంటిదే ఈ సిస్టమ్ కూడా సో మనీ, తర్వాత రిటర్న్ టికెట్, ఈ హోటల్ బుకింగ్ ఇవన్నీ కూడా ఇంత ముందు కూడా ఉన్నాయి, పోతే పట్టించుకునే వాళ్ళు కాదు. ఇప్పుడైతే అవి స్ట్రిక్ట్గా చూస్తున్నాడు అనమాట.
అది సో మీరు తగ్గట్టు ప్లాన్ చేసేసుకోండి. పోతాను నిన్న ఒక వీడియో చేశాను, మీరు చూసారో లేదు. ఇప్పుడు ఎవరైతే ఉద్యోగాల కోసం రావాలనుకుంటున్నారో, జాబ్ పర్పస్ రావాలనుకుంటున్నారో కొంచెం సెప్టెంబర్లో అలా ప్లాన్ చేసుకోవడం మంచిదేమో. ఇప్పుడైతేను అంటే జాబ్స్ పెద్దగా లేవు. దుబాయ్లో విపరీతమైన కాంపిటీషన్ ఉందన్నమాట. దుబాయ్లో చాలామంది వచ్చి 3-4 నెలలు వరకు ట్రై చేస్తున్నారు. మీరు ఆ రకంగా వచ్చి ట్రై చేసుకుంటాను అనుకుంటేనూ పర్లేదు. పోతే విపరీతమైన ఎండ కదా. ఫస్ట్ ఇబ్బంది ఏంటంటే ఇప్పుడు కార్లోనే వెళ్ళడం కుదరట్లేదు అనమాట. ఏసీ మ్యాక్స్లో పెట్టుకున్నా కూడాను మనకు అసలు టెంపరేచర్ నార్మల్గా తెలుస్తుంది, అంత టెంపరేచర్ ఉంటుంది అసలు. మీరు ఆలోచించండి. ఇవన్నీ కూడా పర్వాలేదు, స్టిల్ మేము వస్తాను అనుకుంటే మీరు ట్రై చేయండి. ట్రై చేసేవాళ్ళు ఒక్క దుబాయ్లోనే కాకుండా మల్టిపుల్ ఎమిరేట్స్లో ట్రై చేయడం అనేది మంచిదన్నమాట. దుబాయ్లో అయితే విపరీతమైన క్రౌడ్ అనమాట. సో జాబ్ అనేది కష్టమైపోతుంది. చాలామంది దీన్నే ఆసరాగా వాడేసుకొని స్కామర్స్ కూడా వాడుకుంటున్నారు అన్నమాట. ఎంతో కొంత మొదటి నెల జీతం అని కొంతమంది అలాంటివి కొన్ని జెన్యున్గా ఉంటున్నాయి. కొంతమంది ఏంటంటే 200 నుండి 300 తీసేసుకుంటారు మీకు ఏజెన్సీ కన్సల్టేషన్ ఛార్జెస్. వాళ్ళైతే మిగతా కంపెనీలతో కన్సల్ట్ చేస్తూ ఉంటారు. సో మీకు చెప్తూ ఉంటారు ఎక్కడ ఓపెనింగ్స్ ఉన్నాయనే విషయం. కొంతమంది ఏంటంటే జస్ట్ నార్మల్గా ఇంటర్వ్యూ చేసేసి మీ పాస్పోర్ట్ ముందు తీసేసుకుంటారు. ఎవరు కూడా పాస్పోర్ట్ ఇవ్వద్దు. ఒకవేళ మీరు జెన్యున్గా కంపెనీ అయితేనో, డైరెక్ట్ కంపెనీ అయితేనో మీకు మంచిగా అనిపిస్తేనో వాకప్ చేసి మరీ పాస్పోర్ట్ ఇవ్వండి. 1 or 2 days లేట్ అయినా పర్లేదు, 1 day ఆలోచించిన టైం తీసుకున్నా పర్లేదు. అంతగా ఇదేం అవసరం లేదు, ఆలోచించుకొని చేయండి. ఇది ట్రావెల్ గైడ్ లైన్స్ అనమాట. ఇప్పుడున్న ఇదైతే ఇది మనం వెళ్తుంది అనమాట. ఫుజైరా ఆయిల్ టెర్మినల్స్ చూస్తారు కదా, ఇక్కడ నుండి ఆయిల్స్ అనేవి వెళ్తుంటా ఉంటాయి. ఇక్కడ గోల్డెన్ ఆపరేటర్స్ అనేది ఉంటారు ఈ టెర్మినల్లో. చాలా రకాల కంపెనీలు ఉంటాయి. ఎవరెవరైతే ఈ ఆయిల్ కంపెనీస్ మెయింటైన్ చేస్తూ ఉంటారో ఫుజైరా టెర్మినల్లో చాలా వరకు ఇవన్నీ ఒక్కొక్క ట్యాంకర్స్, కొన్ని ట్యాంకర్స్ ఉన్నాయి కదా, గ్రూప్ ఆఫ్ ట్యాంకర్స్ వేరే వేరే కంపెనీస్ అనేవి అవి హ్యాండిల్ చేస్తూ ఉంటాయి అనమాట. అదే మనం ఫుజైరా పోర్ట్ వైపు వెళ్తున్నాం. ఈ మధ్య నేను హానర్ మొబైల్ తీసేసుకున్నాను అనమాట. దీంట్లో ఏంటంటే మనకి మల్టీ వీడియోస్ ఏంటంటే ఇది చూస్తున్నారు కదా, అటువైపు ట్రావెల్ చేస్తున్నట్టు ఇటువైపు మనం మాట్లాడుతున్నట్టు కూడా మనకి రికార్డ్ చేసుకునే అవకాశం అయితే ఉంది దీంట్లో. మనం ఫుజైరా టౌన్ సిటీలోకి ఎంటర్ అయ్యాము. ఫుజైరా ఎదురుగుంది ఫుజైరా. ఇది ఫుజైరా పోర్ట్, ఫోర్ట్ ఆఫ్ ఫుజైరా.